నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కావడాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, మాజీ ఎంపీపీ రామచంద్రరెడ్డి, ముత్యం, ఓం ప్రకాష్, పోతారెడ్డి, దశరథ్ డోంగ్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో జరిగిన తెలంగాణలో ఉన్న రైతులు సోదరులందరికీ దగ్గర 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని వల్ల మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో వాగ్దానం చేశారు. మరి ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు గిట్టుబాటు ధర రావాలని రైతులను ఇప్పుడు సోయా కానీ విత్తనాల కోసం, ఎరువుల కోసం, మందుల కోసం ఎలాంటి తక్లీఫ్ రానియకుండా మా ప్రభుత్వం సహాయ సహకార అందించింది. మరి మా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని ప్రజల తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా మా నారాయణరావు పటేల్ గారిని ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు మాజీ శాసనసభ్యులు ఉన్న తర్వాత మా ముధోల్ నియోజకవర్గంలో అన్నిటికన్నీ పేదలకు గవర్నమెంట్ నుంచి ఏదో రకాల మరి వాళ్ళకు డబ్బులు లేని వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దగ్గర ఈ నెలలోనే 100 చెక్లు అందించడం జరిగింది. అదే కాకుండా అన్ని విధాలా చేస్తున్న మా ప్రభుత్వం మహిళలకు బస్ ఫ్రీ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, పేదల కోసం ఎటువంటి పనులు చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు గరీబ్ నుంచి, పేదవాళ్ళ నుంచి 15 ఎకరాల నుంచి, 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు ఇవాళ డబ్బులు రైతు భరోసా చేయడం జరిగింది. మరి రుణమాఫీ దృష్టిలో తీసుకొస్తే 80% రుణమాఫీ అయింది. ఒక 20% ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో ఉండిపోయింది. అది కూడా చేస్తారని మనవి చేస్తూ, మరి ఇంకొకసారి నేను ముధోల్ నియోజకవర్గం ప్రజల తరపున మా కాంగ్రెస్ పార్టీ